హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎంతమంది సంజన గారిది బిగ్ బాస్ బస్ చూస్తారు? నా ఛానల్లో కొంచెం అప్లోడ్ చేయడం లేట్ అయింది బికాజ్ నేను చూడడం లేట్ అయిందనమాట. సో ఫస్ట్ అయితే శివాజీ గారు అయితే సంజన గారిని ఇంకా మంచి మంచి క్వశ్చన్స్ అడగచ్చండి. ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, పోపుల డబ్బా గొడవల దగ్గర నుంచి ఎండింగ్ వరకు ఆవిడతో చాలామందికి చాలానే గొడవలు అయ్యాయి కాబట్టి ఇంకా మంచిగా అడగచ్చు అని అనిపించింది. ఇంకా పాజిటివ్ క్వశ్చన్స్ చాలా బాగున్నాయన్నమాట. అండ్ ఆఫ్టర్ థర్డ్ టు ఫోర్త్ వీక్ ఆవిడ ఎందుకు కనిపించలేదు, ఆవిడ క్యాలిబర్ ఆవిడ తక్కువ అనుకున్నారు, ఇట్లాగా చాలా మంచి క్వశ్చన్స్. నేనైతే ఆవిడ ఏం చెప్పారు ఆన్సర్స్ అసలు నాకేమనిపించింది అని అయితే హానెస్ట్గా నేను ఈ వీడియోలో చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ అయితే లైక్ చేసి వీడియో స్టార్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసి చూడండి. సో దట్ ఇట్ విల్ హెల్ప్ మీ టు గ్రో మై ఛానల్ అండ్ మై టు రీచ్ మై నెక్స్ట్ మైల్ స్టోన్ అని చెప్తామాట. అమ్మో ఎక్కువ సాగదీయద్దు, పదాలు కూడా ఎత్తుక్కోవాల్సి వస్తుంది. సో ఫస్ట్ అయితే సంజన గారికి అయితే ఒక క్వశ్చన్ అడగడం జరుగుద్ది. మీరు ఫేస్ చేసిన ఒక కేసులో అనుకోకుండా మిమ్మల్ని ఇరికించడం జరిగింది కదా, మీరు బిగ్ బాస్లో రావడానికి ఆ కేసు నుంచి ఈ మచ్చ తుడిపించుకోవాలి అని అనుకోవడానికి సంబంధం ఏమిటి అని అడుగుతారు. ఈ క్వశ్చన్ అయితే ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, చాలా బాగా అడిగాడని చెప్పచ్చు. చాలామందికి ఉంటుందండి, ఎక్స్క్యూజ్ మీ. సో చాలామందికి ఉంటుంది ఎందుకు అసలు సంబంధం ఏమిటి అని. ఒక ఐ థింక్ 2000 ఇయర్స్లో అనుకోండి, 2006 or 2007 నాకు ఎగ్జాక్ట్గా ఇయర్ గుర్తుకు రావట్లేదు, ఒక డ్రగ్స్ కేసులో అనుకోకుండా ఇవన్నీ ఇరికించడం జరుగుద్ది అనమాట. అయితే ఈవిడికి ఆ మచ్చ పడ్డాక ఆ క్లీన్ చిట్ ఇస్తారు. క్లీన్ చిట్ ఇచ్చాక ఈవిడ ఇరుక్కుందని ఎన్ని న్యూస్ ఛానల్స్లో అయితే వేశారో అందులో కొన్ని న్యూస్ ఛానల్స్లో కూడా ఈవిడికి క్లీన్ చిట్ దొరికింది అన్నదైతే వేరు. సో ఆవిడ ఈ బిగ్ బాస్ షో ద్వారా తనకి క్లీన్ చిట్ వచ్చింది, తను అట్లా కాదు, ఎందుకంటే డ్రగ్ అడిక్షన్స్ ఎవరు ఇంతవరకు ఉండలేరు కదండి. అన్నిటికీ మించి ఈవిడ మళ్ళీ ఇంకో అవకాశం అంటే సెకండ్ కెరియర్ కోసం వచ్చింది అనుకోవచ్చు అనమాట. ఎస్, సో అందుకు ఒక రీజన్ అయితే. సెకండ్ రీజన్, వాళ్ళ కిడ్స్ ఎప్పుడైనా సరే అదిగో ఆ రోజు కేసులో ఇరుక్కుంది వాళ్ళ అమ్మ అని కాకుండా అదిగో టాప్ 5లో ఉండి వచ్చింది బిగ్ బాస్లో తను మా అమ్మ అని ఆ ఇంప్రెషన్ చేంజ్ ఓవర్ కోసం, ఒక మంచి పేరు తిరిగి రాయడం కోసం అనేది షోలో మలుచుకుందనమాట. ఇమాన్యువల్ గురించి అడిగితే చాలా బాగా చెప్పింది. అసలు ఇమాన్యువల్తో ఉన్న బాండింగ్ గురించి అంతా అని. నిజంగా ఇమాన్యువల్ గారిది సంజన గారిది ఎంత జెన్యూన్ బాండింగ్ అంటే కనీసం ఇమాన్యువల్ గారిని నామినేట్ చేయడానికి ఇష్టపడలేదు, గేమ్లో పక్కకు తప్పించడానికి ఇష్టపడలేదు, జెన్యూన్గా ఉండి ఆడింది. ఆవిడ జెన్యూన్గా ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ ది హార్ట్ అని చెప్పుకోవచ్చు. ఈవెన్ రీతు వెళ్ళాక డిమోన్ అండ్ సంజన గారిది కూడా చాలా బాగా అనిపించింది బాండింగ్. మీకు కూడా అలా అనిపిస్తే కామెంట్ డౌన్ చేయండి. ఎంతమందికి నిజంగా అక్క తమ్ముడు బాండ్ వాళ్ళిద్దరిది ఎంత బాగా నచ్చింది, మీకేం నచ్చిందో అనేది కూడా కామెంట్ డౌన్ చేయండి. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏం అడిగారంటే రీతుని ఎందుకు అలాగా అడిగారు అని. బట్ ఆవిడ ఏమంటదంటే అక్కడ నేను పక్కన కూర్చున్నారని అన్నాను అంతే తప్ప ఇంకేం లేదు. అప్పటికే నాకు తను ఆట కనిపించట్లేదు, అక్క నుంచి 4 weeks నుంచి నాతో జరుగుతూ ఉంది, ఇంకా నాకు అది తీసుకోలేక నేను ఇచ్చాను కానీ బట్ రీతు చాలా మంచిది, తను అలా కాదు అని చెప్పి ఆమె చెప్పడం జరిగిందనమాట. ఇంక ఇక్కడితో క్లారిటీ ఇవ్వచ్చు అన్నట్లు శివాజీ గారు మాట్లాడడం జరిగింది. అండ్ ఓవరాల్గా ఎవరితో హార్ట్స్ అండ్ హార్ట్ బ్రేక్ అన్న మూమెంట్ వస్తే తనుజాకి హార్ట్ బ్రేక్ ఇస్తారు, కళ్యాణ్కి హార్ట్ బ్రేక్ ఇస్తారు. తనుజాకి అయితే ఆమె దగ్గరికి నేను ట్రై చేసినా సరే ఆమె దూరం పెట్టింది అన్నట్టు చెప్తారు. అండ్ కళ్యాణ్ గారితో అయితే ఏదో రీజన్ చెప్పిందండి, ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తో చాలా మైండ్ గేమ్ కానీ ఎక్కడో తనకి హార్ట్ బ్రేక్ అయింది అన్నట్టు చెప్తుంది. బాగా ఇంటెలిజెంట్ స్మార్ట్, కానీ కొన్ని విషయాల్లో తనకి హార్ట్ బ్రేక్ అయిందని వాస్తవం అయితే చెప్తుంది. డెమోన్కి హార్ట్ ఇస్తుంది, రీతుకి హార్ట్ ఇస్తుంది, ఇంకా ఇమాన్యువల్కి అయితే బిగ్ హార్ట్ అని అనుకోవచ్చు. అండ్ ఇది నాకు అనిపించి హానెస్ట్గా షేర్ చేసుకోవాలనిపించిన సందర్భాలు అనమాట. ఇంకొకటి ఆవిడ తెలుగు లాంగ్వేజ్ని కొంచెం కామెడీ కింద టర్న్ అవుట్ చేద్దాం అనుకున్నారు కానీ ఆవిడ ఎక్స్క్యూజ్ మీ నాకు మిడ్ నైట్ అవుతుంది కదా, ఆవిడ తెలుగు బాగానే మాట్లాడని అనిపించింది నాకైతే. ఎక్కడ కూడా ఆవిడ తెలుగు అంతా తీసి పడేసినారు, కొన్ని పదాలు పాప ఆవిడ పలకడం రాలేదు. బట్ స్టిల్ తెలుగు నేర్చుకొని తెలుగు ఇండస్ట్రీలో వచ్చి ఆవిడ ఇలాగా బిగ్ బాస్ హౌస్లో ఇన్ని రోజులు ఉండడం అంటే అదంత ఈజీ థింగ్ అయితే కాదు. ఈవిడ కన్నడ బిగ్ బాస్ హౌస్లో కూడా 1 weekలోనే వెనక్కి వచ్చేసింది. బట్ ఇక్కడైతే ఎండింగ్ వరకు ఉన్నది. నిజంగా ఆవిడ గేమ్ చాలా బాగా ఆడారని చెప్పాలి. ఫస్ట్ 4 weeks ఆ గుడ్డుతో తిప్పి ఆఖరికి ఆవిడ గుడ్డు అవార్డు కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో బాగానే ఉంది, చూడదగ్గనట్లే ఉంది. కానీ ఇంకా మంచి క్వశ్చన్స్ అడగచ్చు. సంజన గారు ఇచ్చే ఆన్సర్స్ చాలా బాగుంటాయి. అండ్ శివాజీ గారు కూడా క్వశ్చన్స్ అడిగే ఒక క్యాలిబర్ కానీ ధైర్యం కానీ ఉంది కాబట్టి ఇంకా బాగా అడగచ్చు అని అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ డౌన్ చేయండి. అండ్ ఇక్కడితో బిగ్ బాస్ బజ్ అందరివి అయిపోయాయండి.
టాప్ 5 మెంబర్స్ అయ్యాయి అనమాట. దీని తర్వాత ఎలాంటి కంటెంట్ మీరు చూడడానికి ఇష్టపడుతున్నారు, ఏం కంటెంట్ చేయాలన్నది కూడా కామెంట్ డౌన్ చేయండి. ఐఎమ్ జస్ట్ క్యూరియస్, మీకు ఏం నచ్చుద్ది, నా సబ్స్క్రైబర్స్కి ఎలాంటి కంటెంట్ చేస్తే ఇష్టపడతారు అనేది అయితే జెన్యూన్గా తెలుసుకోవాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ.